ఎట్లా కొడుతున్నా ఎండాకాలం కూడా ఉబ్బరిచ్చే డ్రెస్ వేసుకుని మేము సత్తి అనుకోగలరు. నేనైతే మొన్ననే బైకర్ మూవీ చూసిన, మీరు కూడా చూడాలని కోరుకుంటున్నా. అందుకోసానికే మన ముగ్గురు చుట్టాలను పట్టుకొచ్చిన. సారు నమస్తేకారం. నమస్తే. అబ్బా మీరు దండం పెడుతుంటేనైతే లా 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 ఆర్ఆర్ తప్ప ఏమొస్తలేదు సార్ నాకు. లేదే అదే చాలు, అది చాలు ఆర్ఆర్తోనే. అబ్బా బైకర్ మూవీ చూసిన సార్ నేను. నిజంగా మీరు నాయన అంటేనే ఒప్పుకోరు, తాత అన్నారు. ఏమనుకోలేదా? చాలా అనుకున్నా, ఏం చేసేది, ఏం చేయలేదు. ఎన్ని సినిమాలు సార్ మీ అల్లరి ఫ్రీడ్ చూస్తుంటేనైతే ఎన్ని పాటలు. ఇక రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా టిట్టు రోజా పువ్వా రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా టిట్టు నవ్వే నువ్వా. అబ్బా నాకు నిజంగా సారు ఇప్పుడు నిజం కలనా నిజమా అన్నట్టు. ఓకే. నేను 10వ తరగతి చదువుతుంటే ఆ సినిమాలు చూసిన సారు. చూస్తుంటే ఆ రాజశేఖర్ సార్ దగ్గరుండి నేను మాట్లాడుతున్నా, టికెట్కే పైసలు లేవు అప్పుడు, అసొంటిని మీ పక్కకు కూర్చున్నా అంటే అబ్బా నిజంగా అందరు ఆశీర్వాదం సార్. మీ అసొంటి తల్లిదండ్రులు ఏం కాదు, మనం ఇలా కలవాలని రాసి పెట్టింది, కలిసాం. అవు ఎన్నిరిగిపోయినాయి బైకులు అంతగానం పెట్టిన ప్రొడ్యూసర్ ఏమనలేదా? చాలా మంచి వాళ్ళు ప్రొడ్యూసర్స్. అరే లొకేషన్ కన్నా ఎక్కువ ఈ బైకులకే అవుతున్నాయి, ఇంతగానం బైకులు ఎందుకు అనలే? అంటే ఇంకా రేసింగ్ సినిమా చేస్తున్నాం కదా, నీకు అంత ఫీల్ వచ్చిందంటే దానికే కదా. అవును. సో ఏమన్నారు మా ప్రొడ్యూసర్స్, తండ్రి సెంటిమెంట్ రాగానే నువ్వు ఎందుకు ఏడిపిస్తావు అంతగానం? నాయనకు నీకు ఎటువంటి ఉంటుంది? అంటే నాకు మా నాన్న అంటే ఇష్టం. ఈ సినిమా చూస్తే నేను మా నాన్నకు డెడికేషన్ ఇద్దాం అనుకున్నా, సో ఇచ్చేసా. రాజశేఖర్ సార్ను ఒప్పించినావు అంటేనే అయిపోయింది ఇక. అవును. అప్పటికి అంటే సారు అప్పటిదాకా ఇప్పుడు ఫస్ట్ హ్యాండే ఉంటుంది కదా, సెకండ్ హ్యాండ్ హీరో అంటే కష్టం కదా, ఒప్పుకున్నాడా మరి? అట్లా ఒప్పుకున్నాడు సార్. ఏం చెప్పి ఒప్పించినావు? కథ చెప్పి. ముందుగా పిట్టే కథలు లెక్క అది కాదు సార్. ఇది ఏం చేస్తున్నావు నువ్వు, ఏం తీస్తున్నావు నువ్వు అన్నాడా సార్ ఎప్పుడన్నా? సార్ ఎప్పుడు అనలేదు సార్, నేను చెప్పించేశారు బాబు సార్. అంటే వీరో అంటేనే ఇప్పుడు సారు రాగానే ఇట్లా ఎగురుతుండాలి, సుమలు ఎగురుతాయి, బాంబులు వస్తాయి, అట్లా సారు కూడా ఫ్యామిలీ. మళ్ళా శర్వానంద్ అన్న కూడా ఫ్యామిలీ. అవును. మళ్ళీ ఆయన తీసుకొని బైకర్కి ఎట్లా ఊహించుకున్నది? మీకు ఈ సినిమా కోసం తెలుసు కదా, 23 kgs తగ్గాడు. ఇప్పుడు నువ్వు తగ్గావు కదా, సేమ్ సార్ కూడా అంతే బాగా తగ్గాడు. ఏ సినిమాలో అయినా ఇప్పుడు హీరోయిన్ అవుతుంది 0 సైజు, కానీ మీ సినిమాలోనేమో హీరో అయ్యిండు 0 సైజు, బైకర్ లాగా అయ్యాడు. ఎందుకు? నడుములు పట్టుకుంటాయని సన్నం చేసి. లేదు, రేస్ బైకర్ అంటే బాగా సన్నగా ఉంటారు, ఫిట్గా ఉంటారు, అలా తయారయ్యారు. నాకు బయట ఏం చెప్పావు, అరే హాలీవుడ్ స్టైల్లో ఉందన్న సినిమా అని చెప్పావు కదా, అది ఉందంటే అది ఫిట్గా ఉండాలి రేసర్లు. అవును. ఇంకా ఇప్పుడు రోడ్ల మీద పోతుంటే మీ దాంట్లో చేయాలంటే కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. మళ్ళీ హెల్మెట్ లేకుండా కూడా ఫ్రాట్ కీస్ ఉన్నది. రోడ్డు మీద పోతుంటే చాలా పడుతుంది అంట అని మట్టిలో తీసుకోవినమా? మట్టిలో కూడా హెల్మెట్ వేసినా కదా పోటీలల్లా, హెల్మెట్ కంపల్సరీ. అబ్బా నాకైతే అది దూరం దుంకుతా చూడే, జంప్, మౌంటైన్ జంప్ ఏమంటారు, మౌంటైన్ జంప్. అది మీదికెళ్ళి దుంకేటప్పుడు అయితే కథం కఫాలానికి వచ్చినాయి నాకు. ఎందుకు ఇట్లా చేసిండు అనిపించింది. ఎవడో ఏమంటే రెచ్చిపోవడం ఎందుకు, అట్లా ఎందుకు అనిపించింది మీకు? అదే కదా పిరుకోడు అన్నాడు, అందుకే చూపించాడు. ఏ బైకర్ అంటే పోరగాలు చూసేది, కాలేజీ పోరలు చూసేది అనుకున్నా. కూర్చున్నాక ఇది అందరు అన్ని ఏజ్ గ్రూపులు చూడవలసింది. అవును 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 అవును. నాయన అంటే మీరు అప్పుడు లూజర్లో కూడా నాయననే. అది నాయన ఉండదు, అదొక పార్ట్ ఆఫ్ సెంటిమెంటల్. లూజర్లో చాలా ఉంటాయి కదా, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, మదర్ సన్ మధ్యలో, ఫాదర్ అండ్ డాటర్. ఫాదర్ అండ్ సన్ ఉండదు దాంట్లో ఎక్కువ లూజర్లో. ఫెయిల్కి వెళ్ళి ఫాస్ట్ చేస్తావు అన్నట్టు అంతే. ఇప్పుడు పెద్ద గేమ్ కాదు కానీ పెద్ద కథనే తీసిండ్రు. అది నిజంగా అది క్రికెట్ లేకనో అది కాదనుకుంటేనే మళ్ళీ మంచి కథ చెప్పినవి. నిజంగా ఆయన మెచ్చుకోవాలి, ఎంత తీసినారు, ఎంత బ్రహ్మాండంగా. ఇప్పుడు నా వర్కే అంతసేపు అంత బాగా వచ్చేవరకు తీస్తారు. అలా ఊహించి చూస్తే హీరోయిన్ గారి వర్క్, హీరో గారి వర్క్ అన్నీ అంత
బైక్ వర్క్ ఏం వర్క్ చేసినారు, అవును. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆయనకి మేము మెచ్చుకోవాల్సింది ఆయన్నే ఫస్ట్. చిన్నతనంలోనే పెద్ద మంచి అయ్యిండు. చూస్తే మళ్ళా నేనే అభిలాష అంటున్నాడు. నిజంగా ఎక్కడున్నాడో డైరెక్ట్గా అంటే ఇంత పెద్దగా కండలు అట్లా ఉంటారుగా కొంతమంది అట్లా యాటిట్యూడ్ అట్లా లేకుండా నేనే అభిలాష అనేటట్లా నాకు అరే ఈయన సస్కస్ అవుతాడు, ఇంకా సస్కస్ అవుతాడు. అయ్యింది ఇప్పటికే మంచిగా నడుస్తుంది. కానీ అందరు రావాలి. ఫిలీజ్ చెప్తున్నా చూడండి, ఇది ఖరాబ్ అయ్యే సినిమా కాదు. మనకి ఏదో ఒకటి ఏడిపిస్తుంది, నవ్విపిస్తుంది. కొంచెం అరే ఆ పాత్రలో మనమే ఉన్నట్టు అనిపిస్తుంటుంది. నిజంగా బిగ్గర పట్టుకుంటున్నాం ఇట్లా సీట్లు. క్లైమాక్స్ ఆయన దాని మీద పోతుంటే అయితే బిగ్గర పట్టుకుంటున్నాం, అరే మేమే నడుపుతున్నామా, బిరేకి తొక్కాలనా ఇట్లా అనిపిస్తున్నది. ఇలన్ క్యారెక్టర్లు కూడా రెచ్చగొట్టుడు, ఒక్కొక్క ఫారే ఒకడు ఒక్కడే కాకుండా ఒక్కనే పెడతారు కదా. మీరు అంతమందిని ఎందుకు ఎత్తిండ్రు రౌడీ గుండెగాలను? అంటే కాన్ఫ్లిక్ట్స్ రేసర్లు అంటే ఒక్కరే ఉంటారు కదా, చాలామంది ఉంటారు. నేను హీరో విలన్ స్టోరీ చెప్పలే కదా, అందుకే ఇట్లా కథలు అలా వచ్చేది వెళ్ళారు. ఇప్పుడు ఇంత కొడుకును మంచిగా చూసుకునేట ఆయన మళ్ళీ అరే కింద పడతావురా, దెబ్బలు తాకుతాయి, అది వద్దురా అంటారు. కానీ సార్ని ఎందుకు నువ్వు ఖచ్చితంగా అందులోకోవాలంట అని పెట్టింది. అదే కదా స్పోర్ట్స్ మీద ఉండే ప్రేమ సార్ క్యారెక్టర్లో. ఇప్పుడు నీకు శ్యామ్ కుటారి తెలుసు ఎవరో? తెలియదు. అది కపిల్ దేవ్ తెలుసు. సో కపిల్ దేవ్ ఎంతనో శ్యామ్ కుటారి కూడా అట్లనే మన ఇండియాకి. సో అది వాళ్ళకు ఒక రికగ్నిషన్ రావాలి అనేది మా మోటివ్. సార్ క్యారెక్టర్లో మోటివ్ అదే, క్రికెట్కి ఉన్న గుర్తింపు దీనికి కూడా రావాలి అనేదే సార్ ఫైట్ చేసేది క్యారెక్టర్. అందుకే దానికోసం ఎంత దూరమని వెళ్తాడు, స్పోర్ట్స్ నిలబడాలి అనేదే సార్ క్యారెక్టర్ సినిమాలో. వీరో అంటేనే ఒక మాట మీద ఉంటాడు కదా, మళ్ళా మాట తప్పుతుంటాడు. అదే క్యారెక్టర్ తంది కదా, ఎమోషనల్ డ్రివెన్ క్యారెక్టర్ తను. ఇంత మంచిగా ఉన్నాక నిజంగా ఇంటి ఆమె లేకపోతే ఇంకా చాలా చేయొచ్చు అన్నట్టు, ఇంటి ఆమె వచ్చేటకల్లా ఈమె కోసానికి ఆగిపోతుంది. తప్పదు కదా. అంటే అందులో రాజశేఖర్ గారే నయము, ఆమెకి ఇంటి ఆమె లేదు ఆయనకు. మా ఇంటి ఆమె కెమెరా పక్కనే ఉన్నారు. జీవిత మేడం నమస్కారం. మీరు పక్కకుంటే ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ నాయర్ కొంచెం వీక్ ఉన్నప్పుడు మాట్లాడియాలి. అవును, వీక్ అయితే నేను లేదు, నాతో మాట్లాడలేదు మీరు, మీకు అబ్బాయిలే ఇష్టం అనుకుంటా. ఏం చేయాలి అన్ని ఇంటర్వ్యూలలో నేను అమ్మాయిలతో జర ఎక్కువ మాట్లాడుతున్నా కదా. అవునా? సత్తి బీఫ్ వేసుకుంటున్నా. అవునా? అందుకే కొంచెం తక్కువ చేశారా? నాకు పచ్చిఫుల్స్ అంటే ఇష్టం. నాకు కూడా. మీకు ఎట్లా తెలిసింది? మీకు చేసుడు అంటే ఇష్టం నాకు తెలుసు. నాకు తినడం అంటే ఇష్టం. పండు ఒకరోజు పచ్చిఫుల్స్ చేస్తావా మా కోసం? చేస్తా. ఇంకేమేమి పాటలు వాడతావు? పాటలు పాడు. గిటార్ వస్తుందా? గిటార్ వస్తుంది. ఒక పాట వాడు. గిటార్తో పాడనా? నేను ఇస్తా గిటార్ సపోర్ట్. సూపర్ సూపర్. అవన్న అభిలాష్ అన్న, ఇప్పుడు కొడుకు మీద ప్రేమ మళ్ళా మనమడు వచ్చి మార్చేటట్టు ఎట్లా చేసినావు? కొడుకే మార్చేటట్టు చేయొచ్చు కదా. అదే కదా కథ. ఇప్పుడు నువ్వు చూస్తే చాలా సెటప్స్ పే ఆఫ్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో వీళ్ళిద్దరు థియేటర్కి వెళ్తారు. ఎవరు? శర్వా అన్న వాళ్ళ కొడుకు ఇద్దరు థియేటర్కి వెళ్తారు. మళ్ళీ 90s ఉన్నప్పుడు రాజశేఖర్ గారు శర్వాన్ని తిడతాడు, ఎందుకురా వెళ్తావు థియేటర్స్ కానీ. మళ్ళీ ఏమవుతుంది, మనోడు వచ్చి తాతని థియేటర్ తీసుకెళ్ళి క్లాప్స్ కొట్టిస్తాడు, విజిల్ కొట్టిస్తాడు. అలా చాలా డిజైన్ చేసాం. ఇంకోటి బర్త్డే సీక్వెన్స్ కూడా ఉంది, నీకు గుర్తుందా? స్టార్టింగ్లో రాజశేఖర్ గారు శర్వా గారు బర్త్డే ఉంటే ఇట్ జస్ట్ అనదర్ డే, డోంట్ వేస్ట్ యువర్ టైం అంటాడు. బట్ మనోడు వచ్చి గుంజుకొస్తాడు. అది థియేటర్ సీన్. తర్వాత ఒక మాంటేజ్ ఉంటుంది. సో బర్త్డే అక్కడ, సో గ్రీటింగ్ ఇస్తాడు. తర్వాత పే ఆఫ్ ఏముంటుంది, మనోడు వచ్చి సెలబ్రేట్ చేస్తాడు. సో అలా మేము మనోడే మార్చాడు. సో స్టోరీలో మీరు చూస్తే తన వల్లనే విడిపోయారు, తనే వచ్చి కలిపాడు. అలా సర్కిల్ చేస్తాం. చాలా ఉందన్న ఫిలాసఫీ. అంటే ఒట్టిగానే ఏదో బాల్ బచ్చా సినిమా అయితే కాదు, చాలా ఫిలాసఫీ ఉంది. మెకానికల్ అంటేనే చాలా ఇది ఉంటారు సార్. పట్నంలో చూస్తుంటాం కదా, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో, అరే చోటు క్యారే కేడే బారా చలే బారా తెరా లేకావు తెరీ అంటే వాళ్ళు ఎందుకు అట్లుంటారు అంటే బాడీ లాంగ్వేజ్ అంతే కదా, వాళ్ళు అగ్రెసివ్. అదే కథ. ఇప్పుడు
ఆ రేసర్లు ఏంటి జనరల్గా టఫ్ ఉంటారు, ఫిజికల్గా టఫ్ ఉంటారు, బట్ ఫ్యామిలీ వచ్చేటప్పటికి చాలా సెన్సిటివ్ వాళ్ళు. అదే నా స్టోరీ. నువ్వు అనుకుంటావు రేసర్లు అంటే టఫ్ అని, బట్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్కి వెళ్తే చాలా సెన్సిటివ్ పీపుల్ వాళ్ళు. అందుకే నువ్వు వీరో అన్న కూడా చాలా సార్లు ఓడగొట్టినావు ఆయన. అలా అలా నాయనను మంచిగా నిలబెట్టినావు సార్ను, కానీ ఆయనను చాలా సార్లు ఓడగొట్టినావు. అవును, ఎందుకంటే ఎమోషనల్గా తను చాలా సఫర్ అవుతుంటారు, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ క్యారెక్టర్కి. నువ్వు చూస్తే దీంట్లో సినిమాలో ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కన్నా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ విత్ ఇన్ దెమ్ సెల్ఫ్. కొన్ని ఫాల్ర్ అయితే డైలాగులు విన్నప్పుడల్లా కార్జాలు కాలిపోయినట్టు అయినాయి. అవును నీకు ఆడ ముఖ్యం కాదు, మేము కూడా ముఖ్యమే కదా అవును అని అంటది కదా, అప్పుడు మస్తు కోపం వస్తుంది హీరోయిన్ మీద. నువ్వు వచ్చిందే ఆయనను అది చూసి అదే వద్దంటే ఎట్లా అంటావు నువ్వు, దగ్గరికి రా అన్నట్టు. ఆ తర్వాత ఎట్లా అనిపించింది ఫుల్ మూవీ చూసాక? ఎలా ఇక నీ అంతా నువ్వు సఫర్ దాక్కున్నావు కదా, అప్పుడు మంచిగా అనిపించింది. ఓల్రితేనే జర కోపం వచ్చింది. కానీ తనేగా సపోర్ట్ చేసింది, బట్ ఏమైనా చేసుకోపో అన్నవి చూడు, అప్పుడు నచ్చినవి. అంటే నీకు ఫిలాసఫీ ఎక్కువ ఉన్నది. అవునా? నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు కానీ టాకీస్లకు పోయినాక మొత్తం ఏడిపిస్తుంది. ఒక్కొక్క అంటే ఏడుపు కాదు, అది ఒక ఆనంద పుష్పాలు. అవును అవును, అదేంటున్నా. ఇప్పుడు ఈ సినిమా కూడా చిన్న పిల్లల నుంచి కనెక్ట్ అవుతున్నారు. మీరు 13-14 ఇయర్స్ పిల్లలు కూడా వచ్చి క్లాప్స్ కొడుతున్నారు. నాకు ఈ మొన్న థియేటర్లో చూస్తాం చాలామంది, మీరు ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ చూస్తే వాళ్ళ పిల్లలు అట్లా చూస్తున్నారు సినిమా. లాస్ట్లో శర్వా గారు డెడికేషన్ ఇచ్చి వెళ్తారు కదా ఫాదర్కి, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే బెటరే కదా. ఇప్పుడు చాలామంది ఫాదర్స్ కూడా చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. బాగా కనెక్ట్ అయ్యారు సినిమాకి. నేను కూడా మా పిల్లల్ని అంటే పోయినా, నేను కర్ణాటక అయితేనా ఈ సినిమా కానీ కూర్చున్నా, అబ్బా మా కొడుకును 4 అని దోలుకొస్తే అయిపోతుండే కదా అనిపించింది. మళ్ళీ వెళ్తావు, రేపు వెళ్తాను, మళ్ళీ పోతాం. మీరు ఫ్యామిలీ తీసుకొని నాకు మతి లేవన్న కొన్ని. అవునా? ఇంకా చెప్తాం అనుకున్నా. నేను 4 తారీఖు నాడు చూసిన, తారీఖు మతి ఉన్నది కానీ స్టోరీ మతి లేదు నాకు. అయితే మళ్ళీ చూడాలి, మళ్ళీ చూడాలి. అందుకోసానికి అంటే ఫిలాసఫీ నచ్చింది నాకు. నాయన సెంటిమెంట్ అంటే ఫస్ట్ కొన్ని చూస్తాం చూడు మనం, మళ్ళా ఇంకోసారి మీరు చెప్పిన డీటెయిలింగ్ చూస్తాం. అందుకే 2-3 ఫాలో చూడాలి అసలు. అవును, తప్పు లేదు అది. అవును, నువ్వు చూస్తే ఫస్ట్లో టైటిల్ సీక్వెన్స్ కూడా బైకర్ పడే ముందు జంప్ ఉంటుంది, మౌంటైన్ జంప్. అక్కడే చెప్పాను నేను హీరో ఎలా విన్ అవుతాడని. హీరో దాంతోనే విన్ అవుతాడు అండి ఎండింగ్ షాట్. అలా చాలా సెటప్స్ పే ఆఫ్ చేసాం విజువల్గా. ఇంకా చెప్పు ఫండ్, నువ్వు మాట్లాడితే మంచిగా. ఏం చెప్పాలి? చెవులకు ఏంటివే మంచివేనా? పర్ల్స్ వేసుకున్నాను. ఫల్సా? ఏది ఫల్సర్ చెడగొట్టి చేపించినా? ఫల్సర్ చెడగొట్టా కాదు కాదు, ఇది ఎట్లా చెప్పాలి, ఆయిస్టర్ లోపల ఉంటాయి కదా పర్ల్స్, అదే ఆ పర్ల్స్ చెడగొట్టి గవ్వే ఆ కఫిష్ కలర్లకి వెళ్ళి అంటే గవ్వే ఇవి డొఫల్ లేకుండా అదే అవన్నా ఆయిల్ మస్తు పెట్టినావు గారేజ్లో. ఇవన్నీ ముందు సెర్చింగ్ చేసుకున్నావా గారేజ్లో ఏమేమి ఉంటాయి? నువ్వు చూస్తే 90sలో చాలా బ్రైట్గా ఉంటుంది. అప్పుడు 90 స్టోరీలో సారు వాళ్ళు శర్వానంద్ గారు ఉన్నప్పుడు చాలా హ్యాపీ లైఫ్, సో నీకు బ్రైట్గా ఉంటుంది. తర్వాత శర్వా గారు వెళ్ళిపోతారు కదా వదిలేసి, తర్వాత నువ్వు చూడు సార్ లైఫ్ అంతా చాలా సో లోన్లీగా చూడు కలర్ మారుతుంది. అలా చాలా డీటెయిల్గా మేము ఉంటుంది సినిమాలో. ఎక్కడ దిక్కు తీసిరా సినిమా? ఇదంతా ఇండోనేషియాలో షూట్ చేసాం, రేసింగ్ అంతా ఇండోనేషియాలో షూట్ చేసాం, సోంబావా అని కేదరి అని ప్లేస్లో. ఎందుకంటే ఇక్కడ మనకు అథెంటిసిటీ కోసం ఇక్కడ దొరకలేదు కొన్ని, బికాజ్ 90sలో మీకు 2-stroke బైక్స్ కదా, అన్ని రీడిజైన్ చేసాం మేము బైక్స్ అని. ఇప్పుడు నువ్వు చూసే బైక్స్ అని రీడిజైన్ చేసిన ఏవే ఒరిజినల్ కాదు, దాన్ని మోడిఫై చేస్తాం మేము. అలా 4 strokes బైక్స్ కూడా మోడిఫై చేస్తాం మేము. అందుకే మొత్తం ఇండోనేషియాకి వెళ్ళి షూట్ చేసుకొచ్చాం. ఆ కొండలు నేను నిజంగా గ్రాఫిక్స్ అనుకున్నా. ఏ కొండలు? ఆ కొండల మీద పోతారు చూడు ఇట్లా, అవన్నీ రియల్. అక్కడ ఉంటుంది, అక్కడ మౌంట్, అక్కడ టెరెన్ ఉంది అక్కడ, అవన్నీ ఇండోనేషియాలో షూట్ చేస్తాం మేము. అమ్మా అది చూస్తుంటేనైతే మాకే ఇట్లా కుర్ఫులు వస్తున్నాయి. అవును, చాలా భయం. అవును, మంచిగా డ్రైవింగ్ చేసినావు అన్న సినిమాని అయితే. అవును, నువ్వు కూడా మంచిగా ఈ స్కూల్లో చదువుకున్నావు కానీ అన్నపూర్ణమ్మ స్టూడియో. నేను ఫిల్మ్ స్కూల్, అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ 2 years చేశాను మాస్టర్స్. నాగార్జున సార్ని కలిసినావు అప్పుడు? కలిసిన. నేను నా లూజర్ వెబ్ సిరీస్కి సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు గెస్ట్ లాగా. నాకు అందులో ఎడిటింగ్ కూడా నేర్చుకున్నావు అంటే? ఎడిటింగ్, డైరెక్షన్, రైటింగ్ 3 నేర్చుకున్నా. అబ్బా ఫల్టీ టాయిలెటెడ్ అన్నాను. అవును, చాలా 3 ఒకే కోర్సా? యా సార్, 3 ఒకటే. 2 yearsలో ఎడిటర్ లేకపోయినా నువ్వే చేసుకుంటావా? లేదు కష్టం. ఈ సినిమాలో ఎడిటర్ చాలా కీ రోల్ ప్లే చేశాడు. నీకు తెలుసా, తన నా జూనియరే. నువ్వు రేసింగ్ 300 TB వచ్చింది ఫుటేజ్,
దాని 2 months కూర్చొని ఎడిట్ చేశాడు రేస్ సీక్వెన్స్లని. అబ్బా అంత ఈజీ కాదు ఇది, చాలా టీమ్ టఫ్. అంతా కూడా చాలా ఇప్పుడు మన స్టంట్ మాస్టర్ దిలీప్ గారు కానీ డిఓపి గారు ఇప్పుడు రేస్ సీక్వెన్స్ అని మది గారు షూట్ చేశారు, యువరాజ్ గారు అవైలబిలిటీ లేకున్నప్పుడు. సో అందరు కష్టపడ్డారు, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ. తెలుస్తుంది అన్న, అవును స్క్రీన్ మీద, అవును. మంచిగా తెలుస్తుంది అది. అందరినీ అట్లా కట్టిపడేసింది. మంచిగా టీమును గ్యాదరింగ్ చేసుకొని ఊహించనంతగా, అసలు సార్ను ఊహించుకోలేము. ఇట్లుంటారు ఆ క్యారెక్టర్, ఫ్యామిలీ కోసం ఒకలేక బయట వాళ్ళ కోసం ఒకలాగా ఆలోచన చేసే హీరోయిన్, అసలు ఒక్కొక్కసారి ఓడిపోయే హీరో, అసలు మనమడు కూడా ఒక పాఠం చెప్తాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ చూడు సెటప్ నీట్గా ఉంటుంది, అంటే అన్నెసరీ క్యారెక్టర్లు సినిమాలో ఉండవు అని నువ్వు చెప్పి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఫ్యామిలీలో ముగ్గురే ఉంటారు, ఎక్కువ మందిని పెట్టలేదు అన్నావు కదా, ఎందుకు వైఫ్ ఫోటో పెట్టలేదు అని. అది మన స్టోరీ కాదు కదా, సో అందుకే ఎక్కువ దాన్ని మీరు రిజిస్టర్ చేయలేదు. 20 నిమిషాల దాకా నాకు ఇది ప్లే చేస్తున్నావు అది ప్లే చేస్తున్నావు, ఏడ ప్లే అవుతుంది ఏడ కనెక్ట్ అవుతుంది నాకు అంటే స్క్రీన్ ప్లేనా అంత ఫజిల్ ధమాకులు చక్కగా పోవాలి. మీరేమో జిప్ అని ఇక్కడ కట్ చేసి ఆడ్ ఓపెన్ చేస్తారు, ఆడ్ ఓపెనింగ్ చేసి, కానీ లాస్ట్కి వచ్చేటాక అలా మంచిగానే అర్థమైంది. అవును, అంటే స్క్రీన్ ప్లే అలా డిజైన్ చేసాం, కూసబెట్టిరు. అవునవును. అంటే ఇప్పుడు ఏంటంటే నీకు ఇప్పుడు ఫైట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 90s హీరోయిజం కోసం ఫైట్ పెట్టలేదు మేము. నువ్వు చూస్తే శర్వా గారు కొడుకు శర్వా గారిని అన్నందుకు కొడతాడు, శర్వా గారు రాజశేఖర్ అన్నందుకు వెళ్ళి వాడిని కొడతాడు. సో మనకొక కనెక్ట్ ఉంటుంది. హీరోయిజం కోసం ఎక్కడ ఫైట్ కానీ. ఇప్పుడు ఆ మౌంటైన్ జంప్ ఎందుకు హై వచ్చింది, తను ఏదో తన సొంతం కోసం వెళ్ళలే, వాడు ఇంకొకటి పిరుకోడు అన్నాడు, దానికోసం వెళ్ళాడు. మీకు క్యారెక్టర్ అందుకే కనెక్ట్ అయ్యారు అందరు, చాలా మంది ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వడం రీజన్ అందుకే. ఇక ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఖాళీగానే ఉంటున్నా సార్, ఏమన్నా గోటీల ఫ్యాక్టరీల కొలువు వస్తుందా? ఇప్పుడు జాబ్ లేదు, చాలా ఫుల్ అయిపోయింది. నేను దొడ్డు గోటీలకు ప్లానింగ్ ఇస్తా సార్. నేను ఏమి ఇచ్చినా అప్పుడు ఫుల్ అయిపోయింది. ఇప్పుడు హౌస్ఫుల్ బోర్డు పెట్టేసా ఫ్యాక్టరీ ముందు. నా దగ్గర ఇంజనీరింగ్ ప్లాన్ ఉంది సార్, గోళీలు ఇప్పుడు స్క్వేర్లో చేస్తాను నేను, 4 మూలల గోళీలు చేస్తా. చాలా ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర. సార్ బ్రాంచ్ ఇవ్వండి సార్, ఒక బ్రాంచ్ ఇద్దాం, దానికి వేరే ఇంకో బ్రాంచ్ ఇద్దాం. రంగారెడ్డి జిల్లా బ్రాంచ్ నాకు నేను అక్కడనే ఉంటా లోకల్. మీరేం చేస్తారు? గోల్డ్ నేను డిజైనింగ్ చేస్తా, అంటే ఇప్పుడు అంగి మీద పూలు ఉంటాయి కదా సార్, అవే పూలు గోటీలలో వచ్చేటట్టు చేస్తా. అది టాంఫర్ గోటి అవుతుంది, మన గోటీలు ఎక్కువ సెల్లింగ్ అవుతుంది. చూడండి సార్. సరే సరే ఆలోచిస్తాను. మీరు జీతం ఎంతైనా పర్వాలేదు, పూటకు ఒక బిర్యానీ ఒక బీర్ ఇస్తే చాలు. థ్యాంక్స్ కన్నా అభిలాష్, మంచి సినిమా చూపెట్టినావు. థ్యాంక్ యూ. తండ్రులను గుర్తు చేసినావు, బంధాలను గుర్తు చేసినావు, కుటుంబాన్ని గుర్తు చేసినావు. ఇప్పుడు చెప్పు ఫండ్, నేను ఎందుకు చూడాలి సినిమాలో? నువ్వు కెమెరా బైకర్ ఇస్ అవుట్ ఇన్ థియేటర్స్ నెక్స్ట్ టు యూ, సో ప్లీజ్ వాచ్ అవర్ ఫిల్మ్. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ అండి, మోర్ దెన్ ఎనీథింగ్, బికాస్ ఆల్ ఆర్ తెలుగు సినిమా ఇస్ కనెక్టెడ్ అండ్ రూటెడ్ టు అవర్ ఫ్యామిలీ ఎమోషన్స్. సో ప్లీజ్ వాచ్ మీ, Sharva and Rajshekhar sir under Abhi's brilliant direction, and it will be an incredible watch. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రండి, అందరూ కలిసి చూసేలాంటి సినిమా అందరికీ నచ్చుతుంది. అందరి ముఖాలలో ఆనందం చూస్తే నిజంగా బైకు ఎంత స్పీడ్గా పోతుందో సినిమా కూడా అంతే స్పీడ్గా పోతుంది. ఈ స్పీడు మీరు ఇంకా యాడ్ అయితే ఇంకా అంటది. టాకీస్లలో పోయి తప్పకుండా చూడండి. నేను వట్టి మాట చెప్తలేను, గ్యారంటీగా సమ్మర్లో ఏసీ పెట్టినట్టు కూల్ అవుతుంది మనసు. పోయి చూడండి మీ దగ్గర టాకీస్లలో. ఓకే నా ఫండూస్, కేర్ టేకర్, బాయ్ బాయ్. మజ్జిగ తాగుండి, జ్యూసులు తాగుండి, నిమ్మరసం తాగుండి.